హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇండిగో ఎయిర్లైన్స్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దాని గురించి అయితే ఇప్పుడైతే డీటెయిల్స్ అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. చిన్న సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకు ఆల్రెడీ అప్లై నౌ ఉంది. సో అప్లై చేసుకున్న వాళ్ళైతే ఇప్పుడే వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో వాల్కిన్ డ్రైవ్ కస్టమర్ సర్వీస్ ర్యాంప్ అండ్ సెక్యూరిటీ హైదరాబాద్ 13th April 2024 అయితే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. మనకి జాబ్ పోస్టింగ్ మనకి April 22 అయితే పోస్ట్ చేశారు. సో లొకేషన్ వచ్చేసరికి హైదరాబాదు అండ్ కంపెనీ వచ్చేసరికి నేమ్ ఏంటంటే ఇంటర్ గ్లోబల్ అవేషన్ ఇది ఎల్టీడీ అని ఇచ్చారు. సో కంపెనీ నేమ్ అది. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఏంటంటే డియర్ క్యాండిడేట్స్ వీఆర్ హైరింగ్ ఫర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ ర్యాంప్ సెక్యూరిటీ. సో మనకి హైదరాబాద్లో ఇండిగో ఎయిర్లైన్స్ ఉన్నాయి కదా. సో ఆ ఎయిర్పోర్ట్లో మనకి ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ ర్యాంప్ సెక్యూరిటీ అయితే ఆ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో దానికి మనకి ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ అయితే ఉంటుంది. సో దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎలాంటి ఫీజు కూడా ఉండదు. జస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మనకి అందులో సెలెక్ట్ అయితే వెంటనే అయితే తీసుకుంటారు. సో ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ డేట్ ఇచ్చారు, ఎప్పుడు 30వ తారీఖు ట్యూస్డే. సో మనకి డేట్ ఇచ్చారు అండ్ రిపోర్టింగ్ టైం 8:30 to 9:30 AM ఇచ్చారు. సో అండ్ నెక్స్ట్ వెన్యూ అంటే అడ్రస్ ఇచ్చారు, రెసిడెన్స్ బ్లూ ప్లాజా హోటల్ హైదరాబాద్ బంజారా హిల్స్ ఇచ్చి రోడ్ నెంబర్ ఇచ్చారు అండ్ డోర్ నెంబర్ అన్నీ కూడా ఇచ్చారు. సో ఎక్కడైతే ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో మంచి జాబ్స్ అండి మనకి ఎయిర్పోర్ట్లో. అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్లో 2 years or 1 year అయినా సరే మనకి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటుంది. ఆఫ్టర్ అయితే పర్మనెంట్ చేస్తారు అండ్ ఎయిర్లైన్స్లో మంచి శాలరీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అప్లై చేసి ఇంటర్వ్యూ అయితే జస్ట్ అటెండ్ అవ్వండి. చాలా మంచి జాబ్స్ ఇవి. సో మనకి ఎలిజిబుల్ క్రైటీరియా ఇచ్చారు. సో జస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ. సో మనకి ఏంటంటే డిగ్రీ చేసిన వాళ్ళు వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో డిసైడెడ్ స్కిల్స్ అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కస్టమర్ సర్వీస్ యాప్టిట్యూడ్ ఓపెన్ టు వర్క్ ఇన్ ఇక్కడ అవన్నీ ఇచ్చారు. సో మనకి ఉండాల్సిన స్కిల్స్ అని ఇచ్చారు అండ్ ఏజ్ వచ్చేసరికి 27 years అని ఇచ్చారు. సో మనకి ఒక 3 years ఎక్స్ట్రా కూడా ఉంటుంది. 30 years లోపు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి దీనికి సంబంధించిన ఏమేమి తీసుకెళ్ళాలని కూడా ఇచ్చారు. రెజ్యూమ్ ఒకటి అండ్ ఫోటో ఒకటి, పాన్ కార్డ్ ఒకటి, నెక్స్ట్ మన సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ ఫొటోస్ అండ్ మనకి ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ అది ఏమేమి తీసుకెళ్లాలో ఆ డీటెయిల్స్ ఇచ్చారు. ఇవైతే తీసుకెళ్ళండి. సో మనకి ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ వాళ్ళు మెయిల్ ఐడి కూడా మెన్షన్ అయితే చేశారు. సో ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి కూడా డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. సో నేను అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను కదా, అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోండి. సో వెంటనే అప్లై చేసి ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వండి. మంచి జాబు, మంచి శాలరీ కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఆ సపోర్టు మన ఛానల్ ఖచ్చితంగా ఇవ్వండి.